హలో అండి అందరికీ. అప్పటి రోజుల్లో ఇన్ని కూరగాయలు, ఆకుకూరలు అవైలబుల్ ఉండేది కాదు కదా! కొన్ని మాత్రమే అవైలబుల్ ఉండేది. అయితే అప్పుడప్పుడు కూరగాయలు లేనప్పుడు చాలామంది వేడి వేడి అన్నం వండుకొని కొంచెం కారం, ఉప్పు, ఇష్టమైతే పసుపు కూడా వేసుకొని, నూనె వేసుకొని, వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకొని వేడివేడి అన్నంతో తినేసేవాళ్ళు. దాన్నే కారం అన్నం అంటాం కదా! అదే కారం అన్నాన్ని మనం రాత్రి మిగిలిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం వేస్ట్ చేయకుండా రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, స్పైసీ కావాలి అనుకునే వాళ్ళు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. లేదంటే ఆ రెండు స్కిప్ చేయొచ్చు. కలిపి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఇంకా ఆనియన్ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, కరివేపాకు, ఇలా మనకి అవైలబుల్ ఉన్నవి వేసుకోవచ్చు. పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం రైస్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం లెమన్ సూపు, ఇంకా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారం అన్నం రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.